మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు సియోనులో నుండి మనలను ఆదరించడానికి మాట్లాడుతున్నటువంటి సమయం కాబట్టి ఆయన వాక్యమును జాగ్రత్తగా విందాం. ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, యాయిరు అనే అధికారి, లేదా ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక చర్చ్ పాస్టర్ లాంటి వాడు అనుకోండి. అయితే ఆయన కుమార్తెకు బాగలేదు. ఆ పాపకు 12 ఏళ్ళు చావు బతుకుల్లో ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్య నా కుమార్తెను బాగు చేయి అని అడిగితే, సరే పద మీ ఇంటికి వస్తానని ఆయనతో కూడా యేసు ప్రభు వారు వెళ్తున్నారు. వెళుతుంటే మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఈ 25వ వచనం నుండి 34 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ చాలా తిప్పలు పడిందంట. 12 ఏళ్ల నుండి రక్తము ధారగా కారుతూనే ఉంటే ఏం చేయాలో తెలియలేదు. ఎంతో ప్రయాసపడింది, ఎంతో ఖర్చు చేసింది, ఎటూ కుదరలేదు. అయితే ఒకరోజు యేసుప్రభు వారి గురించి విని, ఆయనను వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని అనుకొని ఆమె బయలుదేరి యేసు ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళింది. అయితే చుట్టూ జనాలు ఉన్నారు. ఎలా చేయాలనుకొని ఆయన వెనకల నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె స్వస్థపడింది. అమ్మయ్య, నేను స్వస్థపడ్డాను అని తిరిగి వెళ్తుంటే యేసు ప్రభు వారు మరలా వెతికి ఆమెను పిలిపించారు. పిలిపించి ఆమె ఎలాగ స్వస్థపడిందో ఆ సాక్ష్యం అంతటిని తన నోటి వెంట చెప్పించి చివరిగా అంటున్నారు, కుమారి, సమాధానము గలదానవై పొమ్ము అంటున్నారు. అంతేకాదు, అమ్మా నీకు స్వస్థత కలుగునుగాక అంటున్నారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటున్నారు. వినండి, దీంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. మనల్ని ఈరోజు దేవుడు ధైర్యపరిచే విషయాలు ఉన్నాయి. కుమారి అని యేసుప్రభు వారు బహుశా సంబోధిస్తున్న చోటు ఇదేనేమో. అన్ని చోట్ల స్త్రీలను అమ్మ అని పిలిచిన యేసుప్రభు వారు ఇక్కడ మాత్రం కుమారి అని పిలుస్తున్నారు. ఆశ్చర్యం కదా. అయితే యేసుప్రభు వారు తన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడి వెళ్ళిపోతుంటే పిలిచి మరి ఎందుకు సాక్ష్యం చెప్పించారు? ఈ రోజుల్లో మనం చాలా చూస్తుంటాం కదా. సేవకులు కూడా ఒక వ్యక్తి స్వస్థపడిన తర్వాత రండి సాక్ష్యం చెప్పండి అని స్టేజ్ మీద పిలిచి చెప్పిస్తూ ఉంటారు. చాలామందికి, కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బహుశా ఈ సంఘటన ఆధారం చేసుకొని సేవకులు చెప్పిస్తుంటారేమో. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అయితే ప్రభువారు ఆమె స్వస్థపడింది వెళ్ళిపోనివ్వకుండా పిలిచి మరి ఎందుకు సాక్ష్యం చెప్పించారు? చూడండి, నా వస్త్రపు చెంగు ముట్టగానే ఎలా స్వస్థపడిందని తన గురించి తాను చెప్పించుకోవడానిక కాదు. ఈ ఒక 2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటి విషయం ఏంటంటే, ఆమె సాక్ష్యమును వినిపించాలని ఆశపడుతున్నారు. ఎందుకు వినిపించాలి? వినండి, ఈమె జబ్బుకున్న వయసు 12 ఏళ్ళు. అంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. అంతేకాదు, యాయిరు గారు ఉన్నారు కదా, వారి కుమార్తె వయసు కూడా 12 ఏళ్ళే. యేసు ప్రభు వారు కాసేపట్లో చనిపోయిన ఆ చిన్న పాపను, 12 ఏళ్ల పాపను బ్రతికించబోతున్నారు. అయితే ఈమె సాక్ష్యము విని యాయిరు అనే వ్యక్తి విశ్వాసము పొందుకుంటాడని దేవుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఆమె చేత సాక్ష్యం చెప్పిస్తున్నారు. మీకు తెలుసా, నిజమే, వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగునని. అనేకమైన ఫెయిత్ స్టోరీస్ మనం వినడం, యేసు క్రీస్తు యొక్క కార్యాలను వినడం మనకెంతో ప్రాముఖ్యం. ఈ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఈమె కూడా విన్నది. మీకు తెలుసా, ఇక్కడ ఉంది 28వ వచనంలో, ఆమె యేసును గూర్చి విన్నదంట. ఏమేమి విన్నదో, యేసు ప్రభువు
కుష్ఠరోగిని కూడా బాగు చేస్తున్నాడని విన్నదేమో, అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడని విన్నదేమో, ఏమేమి విన్నదో, ఎన్ని విన్నదో, ఆమెకు ఒక్క విశ్వాసం వచ్చేసింది. ఏంటి తెలుసా? యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడిపోతాను. అసలు ఎవరు చెప్పారు ఆమెకు వస్త్రపు చెంగు ముడితే బాగుపడుతుందని? ఆమె విన్న అనేకమైన విశ్వాసపు కథల నుండి, లేదా అనేకమైన యేసు క్రీస్తు చేసిన క్రియలను గురించి విన్నప్పుడు గొప్ప విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. మీకు తెలుసా, ఇలా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రత్యేకించి బోధకులను కానీ వారిని కానీ ముట్టుకోకూడదు. తను దేన్ని ముట్టుకుంటే అది అపవిత్రమైపోద్ది. మరి అలాంటి ఈ స్త్రీ వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుందాం, ఆయన మైల పడతాడేమో అనుకోలేదు, కానీ ఆయన నుంచి తను బాగుపడతానని ఎలా విశ్వాసం వచ్చింది? బహుశా విన్నదేమో. ఇదే మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో మనము చూస్తాము. ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు కుష్ఠరోగిని ముట్టుకోకూడదు. ఎందుకు? ముట్టుకున్న వారందరూ అపవిత్రపడతారు. కానీ యేసు ప్రభు వారు ముట్టుకుంటే ఆయన పవిత్రపడలేదు, కానీ ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. బహుశా ఇటువంటి అనేకమైన విషయాలు విన్నదేమో, గొప్ప విశ్వాసం వచ్చింది, యేసు ప్రభు దగ్గర నుంచి స్వస్థత పొందుకుంది. ఇప్పుడు ఈమె ఎలాగైతే విని విశ్వాసము తెచ్చుకుందో, ఈమె కథను, ఈమె సాక్ష్యమును దేవుడు యాయీరుకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది దీని నుంచి దేవుడు ఏం ఆశపడుతున్నాడు అంటే, నువ్వు వినాలి, యేసు క్రీస్తుని గురించిన విషయాలు వినాలి. ఇదిగో నువ్వు అస్వస్థతతో, అనారోగ్యంతో అనేక రోజుల నుంచి బాధపడుతున్నావా? అనేక మందిని ఆయన బాగు చేశాడు. బాగు చేసిన వ్యక్తుల విషయమై జరిగిన సాక్ష్యాలను విను, యేసు క్రీస్తు క్రియలను విను, నీకు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంతేకాదు, రెండవ విషయం ఏంటంటే, ఈమె దాదాపు 12 ఏళ్ల నుండి ఈ అనారోగ్యంతో బాధపడుతుంది కదా. మీరు ఆలోచించండి, ఒక కుటుంబంలో ఇంత సుదీర్ఘంగా ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఇంట్లో ఎప్పుడు చీకటిగా ఉంటుంది. వారి హృదయం ఎప్పుడు అరే నా పరిస్థితి ఇంతేనా అని నెమ్మది లేకుండా ఉంటుంది. అంతేకాదు, ఈమెలో అనేకమైన భయాలున్నాయి. అరే నేను ముట్టుకున్నానే, నన్ను అందరు ఇప్పుడు ఏమంటారో, నువ్వు ఎలా ముట్టుకున్నావు, అపవిత్రురాలివి కదా అంటారేమో, ఒకవేళ యేసు ప్రభు కూడా చీదరించుకుంటాడేమో, ఎన్నో ఆలోచనలు. కానీ యేసు ప్రభు వారు మరలా ఆమెను పిలిచి ఆమె చేత సాక్ష్యము చెప్పించిన తర్వాత యేసు ప్రభు వారు ఆమెకి ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఏంటి తెలుసా? సమాధానము గల దానివై పొమ్ము. ఇన్ని రోజుల నుంచి అనారోగ్యం వలన సమాధానం కోల్పోయావు కదా, సమాజం అంతట్లో వెలివేయబడ్డావు కదా. ఈరోజు అమ్మా నీవు సమాధానము కలిగిన దానివై ఉండు. అమ్మయ్య, నాకు నెమ్మది దొరికింది, నాకు ఇక అనారోగ్యం నుండి సంపూర్ణమైన విడుదల దొరికింది, సమాజంలో మరలా తిరిగి నేను బలముగా నిలదొక్కుకోగలిగే కృప దొరికింది అని వెళ్ళవు అని చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనకు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానం ఒకటి, నీవు అస్వస్థతో, అనారోగ్యంతో సుదీర్ఘంగా బాధపడుతున్నావా? నీ విశ్వాసమును పెంపొందించే సాక్ష్యములను, దేవుని కార్యములను విను. అంతేకాదు, సమాధానం ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన సన్నిధిలో ఈ సమాధానము గలదాన వైపు అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన నీ హృదయంలో నెమ్మది కలుగ చేస్తాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య ప్రభువా, ఎంతమంది అయితే సుదీర్ఘంగా నాయనా ఇదిగో వారి అనారోగ్య పరిస్థితులలో బాధపడుతున్నారో, అంతేకాదు యాయీరు వలె ఇప్పుడు ఎలాగా సమయం అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది అని తొందరపడుతున్నారో, నాకేమో అంత విశ్వాసం కుదరట్లేదే అని భయపడుతున్నారో, బిడ్డలందరితో నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. ప్రత్యేకించి అనారోగ్యాలు, అస్వస్థతలు నాయన కుటుంబంలో నుంచి సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని హరించి వేస్తున్నాయి. ప్రభువా, బిడ్డలకు సమాధానమును, స్వస్థతను నీవు దయచేయడానికి వెలువరించిన ఈ మాటలను బట్టి స్తుతిస్తూ ప్రతి ఒక్కరూ ఇటువంటి కృపలోనికి రాగలిగే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనల్ని అందరినీ స్వస్థతను, సమాధానమును అనుగ్రహించి దీవించును గాక. అందరికీ వందనాలు.